నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ఆత్మజ్ఞాన శిబిరం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హై స్కూల్లో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం సజ్జన సాంగత్యం. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహిక ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఎప్పుడు సరైన మార్గంలో నడవాలని సూచించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యాన్ని తెలుసుకోలేడానికి కాదు, సత్యంలో నిలబడడానికి కాదు, సత్యం అర్థమైతే చాలా ఆటోమేటిక్ నిలబడతాను. దానికి ప్రయత్నం అవసరం లేదు. నీలో అవగాహన పూర్ణంగా వస్తే అవసరం లేదు ప్రయత్నం. ఈ పరీక్షలన్నీ ఆడుంటాయంటే మన సాధనలోనే ఉంటాయి. సిద్ధి వచ్చిన తర్వాత, అసలైన అర్థమైన తర్వాత ఇంకేమీ పరీక్షలు ఏమి పనిచేయవు అనుకుంటారు. చాలా దీంట్లో నిలబడండి. ఫస్ట్ మీరు ఆచరించేది పక్కన పెట్టండి, ముందు దీంట్లో నిలబడండి. వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకునే దాంట్లో నిలబడండి. సార్ దీనికైనా మీరు ఓటేయండి. ఫస్ట్ దీని ఓటేస్తే రెండో పెట్టేదో మనకు అర్థమైంది. అనంతపురం పట్టణం అశోక్ నగర్లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన శిబిరంలో ముఖ్య అతిథులుగా సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మనిషికి ఉండాల్సిన లక్షణాల గురించి చక్కగా వివరించారు. ఈ ప్రపంచంలో నేను నాది అనేది ఏదీ లేదని తెలిపారు. ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నారని, అందరూ ఒకటేనని, మనదంతా వసుదైక కుటుంబం అని తెలియజేశారు. అలాగే వారి అనుభవాలను, జ్ఞాన విలువల గురించి వివరించారు. అనంతరం ధ్యానులతో కలిసి ఆడి పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మి దేవి, పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు, 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నేను అన్న పంట ఊరు పండిస్తున్నాడు రైతు, మనుషుల కోసమే కదా. బట్టల ఊరు నేస్తున్నారు, కాళ్ళు ఊరు తయారు చేస్తున్నాడు మనుషులకి. ఇల్లు కట్టే బేల్దారి మేస్త్రి ఊరికి కడుతున్నాడు. చెప్తున్నావు మనుషులకి. తీసుకొస్తే ఫ్లైట్లు ఎందుకు తయారు చేస్తున్నాడు? మనుషులకే. అసలు మనం అందరం ఏంటంటే నాకు అనుకోని నేను చేస్తున్నాను, కానీ మన వెనక్కి అంతరాత్మకి వెళ్తే నేను అందరి కోసం చేస్తున్నా. నాకు అనుకోకపోతే నేను చేయను కాబట్టి భగవంతుడు నాకు విధి పెట్టాడు. పాయింట్ అర్థమైంది నీకు? చేసే పని అందరి కోసం. నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనుషుల కోసమే, అతని కోసం అనుకుంటున్నాడు. తెలియదు అంతరాత్మ మనుషుల కోసం. నేను ఏంటంటే మనం ఏంటంటే అందరూ భౌతిక ప్రపంచంలా మనం చూడకూడదు. ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు ఓహో అర్థమైందా బంగారం? అందరిలాగా వాళ్ళు వాళ్ళ కోసం చేసుకుని అందబాగా ఏంటి అంతరాత్మకి వెళ్తే ఇది తెలుస్తుంది నీకు. ఈ మూటిలో ఒకటి ఇది తెలీదు. ఏట్లో ప్రపంచం, సంసారం, దేహంలో ఒకటి ఈ మూటి తెలియదు నీకు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో గల పార్వతీ పిరమిడ్ మెడిటేషన్ హాల్లో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికకు సంబంధించిన పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బోదెపల్లి గ్రామంలోని పిరమిడ్ ధ్యాన దంపతుల మీసాల వనిత రాజు ఇంటిలో జరిగిన శుభ కార్యక్రమంలో సామూహిక ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గురించి అలాగే పిఎంసి ఛానల్ గురించి వివరించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ సందర్భంగా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సిద్ధేశ్వర పిరమిడ్లో జరిగే 108 రోజులు 108 గ్రామాల విజయోత్సవ సంబరాలు, పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అవగాహన సదస్సు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ అమరవాణి శ్రీనివాస్, నాగంపేట శ్రీనివాస్, రాజు, సుదర్శన్, ఆరుమూరు రాజులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజున శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మందిరం వద్ద 108 రోజులు 108 గ్రామాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమ విజయోత్సవ సంబరాలు, పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అవగాహన సదస్సు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 108 గ్రామాల ధ్యాన యోగులచే మరియు పిరమిడ్ మాస్టర్లచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు 3 గంటల అఖండ ధ్యానం, 9 గంటల నుండి 10 గంటల వరకు అల్పాహారం, 10 గంటల నుండి 11 గంటల వరకు ముఖ్య అతిథుల సందేశాలు, జ్యోతి ప్రజ్వలన, సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటల నుండి 12 గంటల వరకు ధ్యానము, 12 గంటల నుంచి 2 గంటల వరకు పిరమిడ్ మాస్టర్ల, సీనియర్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు, ధ్యాన సందేశాలు ఉంటాయి. 2 గంటల నుండి 3 గంటల వరకు ధ్యానామృతము, 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆత్మీయ విశిష్ట అతిథుల ధ్యాన జ్ఞాన సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఆటలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాల గురించి తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వలన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెంది చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తించి చక్కగా పరీక్షలు వ్రాయగలుగుతారని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆకుల శ్రీనివాసరావు, ఆర్ తులసి, ప్రదీప్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. మన శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా ఆలోచనలు తగ్గించుకునే విధానమే ధ్యానం. దీన్ని బుద్ధ భగవానుడు ఏమన్నాడంటే ఆనాపాన సతి అన్నాడు పాలీ భాషలో. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటం. ధ్యానం అంటే నీ శ్వాసతో నువ్వు కూడి ఉండడం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడదీయరాదు, కళ్ళు తెరవరాదు, కదలకూడదు, కళ్ళు తెరవకూడదు. ఇదొక్కటే రూలు. ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించుకోకుండా సహజంగా సున్నితంగా స్వభావంగా శ్వాస జరుగుతూ ఉంటుంది. జరిగే శ్వాసని గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే. ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్, బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ఎవరు కళ్ళు తెరవద్దు. ఏమీ చేయకుండా ఉండటమే. నీటిలో మునిగితే స్నానం, నీలోనూ మునిగితే ధ్యానం. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం సజ్జన సాంగత్యం అత్యద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మొహమ్మద్ అబ్దుల్ రహీం పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ద్వారా మంచి శక్తి వస్తుందని, అలాగే మంచి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు కూనం చంద్రం, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మన శరీర అవయవాలు, ఈ యూనివర్స్ లో ఉన్న 12 గ్రహాలు, 12 రాసులు, 12 అవయవాలు, ఈ శక్తి ప్రసారం ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, వాటికి ఉన్న సంబంధం ఏంటి అంటా బ్రహ్మాండం. సో అది ఎసెన్స్ ఆఫ్ సహయోగం అని నేర్చుకున్నాను. సాధన చేశాను. ఒక 7 నుండి 8 నెలల సాధనలో మరి మనం తీసుకునే ఆహారంలోని శక్తి ఎక్కడ వస్తుంది అంటే, మనం తినే ధాన్యంలోని పండ్లోకి ఈ శక్తి, ఆకులోని శక్తి ఎవరిస్తున్నారు? సూర్యుడే. దాన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మనం శక్తిలాసాలు చెప్తారు. దాన్ని మనము
దీంట్లో ఉన్న మైటోకాండ్రియా అనే కణంలోని మైటోకాండ్రియాలో ఆ ఎనర్జీ సూర్యుని ఎనర్జీ తీసుకొని దాన్ని మనం పదార్థ రూపంలో తీసుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరూ జీవిత పరమార్థం తెలుసుకోవాలని సూచించారు. ఇతరులకు కూడా ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి ధ్యాన మార్గంలోకి తీసుకొని రావాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నీ కుటుంబం ఒకటి బాగుంటే చాలా, నువ్వు ఒక్కటి బాగుంటే చాలా, నీ పక్కింటి బాగుండకూడదా, నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుండకూడదా? మరి బాగుండాలంటే వాళ్ళు కూడా మనం చెప్పాలి కదా. మరి వాళ్ళు చెప్పాలి అనుకుంటే నీలో ఏం భావన కలగాల? నేను కూడా ఒకప్పుడు నీలాగా ఉండి నేను ఇప్పుడు మారినాను కాబట్టి నువ్వు కూడా మారేదానికి అవకాశం ఉంది, ఈ విధంగా చేసుకోనాయన అని చెప్పేసి వాళ్ళకి చెప్తావు కదా. అప్పుడు చెప్పడం వల్ల నీకు ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందే, కానీ తిరిగి ఏం పొందుతున్నావు? వాడు డబ్బులు ఇస్తే వస్తుందండి. నువ్వు డబ్బులు ఇచ్చి కొనిపెట్టుకున్నా కూలోడు కూడా చేయదు. నువ్వే ఇదే తెలుసుకున్నటువంటి విషయాలు నువ్వు ఏటువంటిగా నువ్వు ఈ సంతోషాన్ని పొందినావో అలాంటి వ్యక్తి, అలాంటి నీ మాదిరి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇదే విషయాలు చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి యొక్క దురభిప్రాయాలన్నీ క్లీన్ చేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే అప్పుడు వాళ్ళ ఆనందం నీ ఆనందం కాదా? అప్పుడు నీ ఆనందం రెట్టింపు కాదా? గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆకుల రోజా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, శాకాహార విశిష్టత, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీ నారాయణ స్వామిలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. నిరంతరం ధ్యాన సాధనలో ఉండాలని సూచించారు. అలాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భోగాలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటావు, అవి వచ్చినప్పుడు సమస్య అనుకుంటున్నావు. దాని గురించి ఆలోచించే బదులు, అది పదే పదే గుర్తుకొచ్చే బదులు అంత విశ్రాంతి, అది ఆలోచన గుడిగా రానంత, అది ఆలోచనకు పదే పదే రానంత బిజీగా పనిలో నిమగ్నమైపు. ఇప్పుడు అది వస్తుందంటే ఏం చేస్తున్నావు? నువ్వు పని చేయలేదు, మనసుకు చాలా విశ్రాంతి ఇస్తున్నావు. మనసుని ఏదో విషయం పోయినా ఏకాగ్రత కుదిరించాలి. మనసుకి ఏమీ లేదు, మరి నాకేం పని లేదంటే శరీరానికి పని పెట్టు, శరీరం చేసే పనిని మనసు చూడమని చెప్పు. తిరుపతి జిల్లా పుత్తూరులోని బాయ్స్ హాస్టల్లో తిరుపతి జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ రవిరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రవిరాజు, చంద్రకుమారి ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆఖరి 10 సెకండ్లు శ్వాసని గమనించాలి. పుత్తూరు ఎస్సీ హాస్టల్ బాయ్స్కి ధ్యానం విద్యను అందించడం ఈరోజు అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 10 సెకండ్లు నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. మెల్లిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 10 సెకండ్లు ఎవరు కళ్ళు తెరవకూడదు, చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2,
1 0. మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తెరుద్దాం. చక్కటి ధ్యానానికి ఒకసారి చక్కగా క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనేక ఆధ్యాత్మిక కథలను అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒకరోజు హర్షవర్ధన్ సరే నా భార్య చెప్పింది కదా, ఆ పుణ్యం ఒక ఫలితం ఎట్లుంటుందో తెలుసుకోవాలి, ఆ పుణ్యం అనేది ఏ రూపంతో నా దగ్గర వస్తుందో నేను తెలుసుకోవాలని ఇక గుడికి పోతాడనమాట. అన్నపూర్ణేశ్వరి దేవి గుడికి పోయి ఆ అమ్మవారికి అడుగుతాడు, అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి, నేను చేసే దాన ధర్మాలు, నేను చేసే అన్నదానాలు ఆ పుణ్యం ఎలాగా ఉంటుంది, నాకు ఎలా అది తిరిగి నా దగ్గరికి వస్తుందో అది తెలుసుకోవాలని ఉంది, ఎలాగైనా నాకు చెప్పాలి అని అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర పోయి అడుగుతాడనమాట. అప్పుడు అమ్మ ఆ తల్లి చెప్తుంది హర్షవర్ధన్కి, నాయన నువ్వు వెంటనే రాజధానికి బయలుదేరు, తూర్పున బయలుదేరు, నువ్వు నీకి అక్కడ ఆ రాజుకు ఆ ఊరిలో ఆ రాజుకు ఒక యువరాజు జన్మిస్తాడు, ఆ అబ్బాయినే నీకు చెప్తాడు అని ఇక ఆ హర్షవర్ధన్కి అమ్మవారు చెప్తుంది అనమాట అన్నపూర్ణేశ్వరి దేవి. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహిక ధ్యానం మ్యాగజిన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించి సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన జగత్ ధ్యాన ధార మ్యాగజైన్లను అందించారు. ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్లు సీనయ్య, సుబ్రహ్మణ్యం, భాస్కర్ రెడ్డి, శిరీష, గీత, జమున, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 83వ రోజు విజయవాడలోని పడవల రేవ్ సెంటర్, రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, విజయవాడ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించారు. శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ 108 రోజుల్లో భాగంగా ఈరోజు మన ప్రాంతానికి మరి 83వ రోజు ఈ ర్యాలీ విచ్చేసింది మిత్రులారా. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆహారం కోసమంటూ, వ్యాపారాల కోసమంటూ, విందు వినోదాల కోసమంటూ ఆ నోరు లేని మూగజీవుల్ని, అమాయక జీవుల్ని చంపడం ఈ భూమండలం మీద ఎంతో అనాగరికమైన చర్య. ఈ నాగరిక ప్రపంచంలో మానవుడి ఒకంత ఆత్మజ్ఞానం లేక మనలో ఉన్నది ఆత్మస్వరూపమే, మనతోటి జీవుల్లో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే అన్న సంగతి మరిచిపోయి మరి నాలుగు యొక్క రుచుల కోసం అంటూ ఆ అమాయక జీవులను చంపి మరి ఆహారంగా తీసుకుంటున్నారు. మరి జీవహింస మహాపాప మిత్రులారా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏమని నివేదిక ఇచ్చిందంటే, గుడ్డుతో సహా ఎవరైతే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారో వాళ్ళకి 159 రకాల రోగాలు వస్తున్నాయి. ఇకనైనా మేల్కోండి, మేల్కొని చక్కటి శాకాహారం మాత్రమే ఆహారంగా తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అని మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చింది మిత్రులారా. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో గల క్రిస్టల్ పిరమిడ్లో పిరమిడ్ మాస్టర్లు క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అక్టోబర్ 21న అమావాస్య అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో కర్నూలులోని శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పైన అక్టోబర్ 19న ధ్యాన సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ జవహర్ బాల భవన్ పూర్వ డైరెక్టర్ ఎంకే రాము, పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొననున్నారు. పిరమిడ్ సేవాదల్ ట్రస్ట్ చైర్మన్ టీజీ పాండురంగయ్య శెట్టి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలో గల మహేశ్వరి భవన్లో 3 రోజుల ధ్యాన యజ్ఞం అక్టోబర్ 22 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 3 రోజుల ధ్యాన యజ్ఞం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో పాల్గొనదలిచిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.